అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ సూడో నక్సలిజం ఆనవాళ్లు తెరపైకి వస్తున్నాయి. గతంలో సూడో నక్సల్స్ అనుచరులుగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ ఆయుధాలు, క్రమ విక్రయాలు, జిల్లాలో ఫ్యాక్షన్ పరిస్థితులపై ఎస్పీ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు సూడో నక్సల్స్ కు ఫ్యాక్షన్ రాజకీయాలకు కిల్లగా మారిన అనంతపురం జిల్లాలో అప్పటి ఆనవాళ్లు, గతంలో ఉపయోగించే వెపన్స్ తాజాగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మాసంలోనే 4 తుపాకులను అనంతపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జరుగుతుంటే అక్రమ ఆయుధాల్లో కొనుగోలు అమ్మకాల వ్యవహారంపై మన దగ్గర మాట్లాడడానికి ఎస్పీ గారు ఉన్నారు. సో ఒకసారి అడిగాను, సార్ చెప్పండి, గతంలో ఉన్నటువంటి ఆయుధాలు, గతంలో మాజీ నక్సల్స్ కానీ ఈ రాజకీయ నాయకులు ఆయుధాలు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు ఇవి అక్రమ వ్యవహారాలు ఏ రకంగా అంటే ఈ ఆయుధాలు ఈ మధ్యన ఎక్కడ ఉపయోగించిన దాఖలాలు లేవండి. బట్ కొంత అమ్మ చూపిన క్రమంలో మాకు ఫస్ట్ ఒక 2 వెపన్స్ దొరికాయి. సో దాంట్లో ఫర్దర్ ప్రోబ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే మరొక 2 వెపన్స్ దొరికాయి. సో ఇవంతా ఈ మధ్యన ఏమన్నా ఇవి ఉపయోగిస్తున్నారా అంటే అటువంటి దాఖలాలు కూడా కనిపించలేదు. సో మోస్ట్లీ పాత డంప్స్లో మిగిలిపోయిన వెపన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అనంతపురం జిల్లా చాలా సెల్ఫ్ స్టైల్డ్ సూడో నక్సలైట్స్ చాలామంది ఉండేవాళ్ళు, చాలా గ్రూప్స్ ఉండేవి. సో అందులో అప్పుడు పోలీస్ రికవరీ చేయలేకపోయిన వెపన్స్ ఏదైనా ఉంటే అవి ఇప్పుడు బయటపడుతున్నాయి. అంతేగాని దీనికి ఇప్పుడు ఫ్యాక్షన్కి అయితే ఎటువంటి సంబంధం లేదు. సార్, ఇప్పుడు బళ్ళారి జిల్లాలో అక్కడ కొనుగోలు చేసి అనంతపురం జిల్లాకు తీసుకొచ్చిన నేపథ్యంలో పట్టుబడినట్టు అంటే ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ వ్యాపారం ఏదైనా ఈ మధ్యలో పుంజుకుందా? అట్లేం లేదండి. ఇదంతా కూడా ఈ మధ్యన బళ్ళారి నుంచి వచ్చిన ఇది లేదండి. సో ఒకప్పుడు ఆయన కమ్మ గోపాల్ అలియాస్ రంగారెడ్డి గ్రూప్ ఉన్నప్పుడు అప్పుడు మిగిలిపోయిన వెపన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డంప్లో ఉన్న వెపన్స్ లాగా మాకు తెలుస్తూ ఉందండి. సో ఇప్పటి వరకు 4 వెపన్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా 1 or 2 వెపన్స్ ఏమైనా ఉంటాయేమోనని మాకు కొంత అనుమానం ఉంది. సో దాన్ని కూడా బయటకు తీయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఎస్పీ గారు చెప్తున్నటువంటి విషయం. ఈ మొత్తం మీద అనంతపురం జిల్లాలో వెళ్ళినటువంటి ఫ్యాక్షన్ కానీ సూడో నక్సలిజం కానీ పూర్తి అంతమైనప్పుడు కూడా ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. ఈ భవిష్యత్తులో ఇలాంటివి ఎక్కడ కూడా బయటికి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నాం, ఒక యాక్షన్ ప్లాన్తో జిల్లాలో ముందుకు పోతున్నామని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో ప్రవీణ్, HM TV, అనంతపురం.